భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం। ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి విద్యార్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి IIIT నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది। మరి ఈ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు। IIITలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ, రేపటి నుంచి అనగా జూన్ 25 వరకు దరఖాస్తులకు అవకాశం। ఎంపికైన అభ్యర్థుల జాబితా జూలై 11న విడుదల, ఆగస్టు తొలి వారంలో తరగతులు ప్రారంభం। రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం RGUKT పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు IIITల్లో 6 ఏళ్ల సమీకృత బీటెక్ ఇంజనీరింగ్ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది। ఈ వివరాలను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య కేసీ రెడ్డి సోమవారం తెలిపారు। ఈ నెల 8న ఉదయం 11 గంటల నుంచి జూన్ 25 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు। యూనివర్సిటీ వెబ్సైట్ లో గాని ఏపీ ఆన్లైన్ కేంద్రాల ద్వారా గాని దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు। ఎంపికైన అభ్యర్థుల జాబితాను జూలై 11న విడుదల చేస్తామని, జూలై 3వ వారంలో ఎంపికైన వారి సర్టిఫికెట్లు వెరిఫికేషన్ నిర్వహించి ఆగస్టు మొదటి వారంలో తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు। PHC, NCC, స్పోర్ట్స్, భారత్ స్కౌట్స్ కోటా అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ను జూలై 1 నుంచి 5వ తేదీ వరకు నూజివీడు IIITలో నిర్వహించనున్నట్టు తెలిపారు। 10వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు 4% డిప్రివేషన్ స్కోర్ ను జోడించి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని అన్నారు। ఒక్కొక్క క్యాంపస్ లో ఉన్న 1000 సీట్లకు అదనంగా EWS సీట్లు మరో 100 ఉన్నాయని తెలిపారు। దీంతో 4 క్యాంపస్లలో కలిపి 4400 సీట్లు భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు। PUCకి ఏడాదికి ట్యూషన్ ఫీజు 45,000, ఇంజనీరింగ్ కు ఏడాదికి 50,000, తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కాకుండా ఇతర రాష్ట్రాల వారికి 25% సూపర్ న్యూమరీ సీట్లు అందుబాటులో ఉండగా, అలాంటి అభ్యర్థులు ఏడాదికి ట్యూషన్ ఫీజు 1.50 లక్షలు అంటే 1.5 లక్షలు చెల్లించాలని తెలిపారు। PUC చదివిన తర్వాత విద్యార్థులు IIIT నుంచి బయటకు వెళ్లి చదువుకోవాలనుకుంటే అందుకు అవకాశం ఉంటుందని వివరించారు। అప్లికేషన్ లో అభ్యర్థి మెరిట్, కేటగిరీ, వారు ఇచ్చిన ప్రాధాన్యత ప్రకారం క్యాంపస్ కేటాయించబడుతుందని తెలిపారు। ఒకసారి క్యాంపస్ కేటాయించిన తర్వాత ట్రాన్స్ఫర్స్ కు అనుమతించబడవనని స్పష్టం చేశారు। కాబట్టి ఒకసారి క్యాంపస్ సెలెక్ట్ చేసుకుంటే మార్చుకోవడానికి అవకాశం ఉండదు అనే విషయాన్ని ఇక్కడ అభ్యర్థులు గుర్తించాలి। ఇక IIITకి రేపటి నుంచి జూన్ 25 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు। ఎంపిక జాబితా జూలై 11న మరి విడుదల చేస్తారు। ఆగస్టు తొలి వారంలో తరగతులు అనేవి ప్రారంభం కాబోతున్నాయి। మొత్తం 4400 సీట్లు అనేవి EWS కోటా 100 సీట్లతో కలిపి ఇక్కడ పేర్కొనడం జరిగింది। ఇక IIITలో సీట్ వస్తే మరి ట్యూషన్ ఫీజుగా 45,000 రూపాయలు PUCకి, 50,000 రూపాయలు ఇంజనీరింగ్ కు కట్టాల్సిన అవసరం ఉంటుందనే విషయాన్ని ఇక్కడ అభ్యర్థులు గమనించాలి। ఇక మరోపక్క CISCE 10-12 ఫలితాల వెల్లడి, మరోసారి సత్తా చాటిన బాలికలు। CISCE 10-12 ఫలితాల్లో బాలురుపై బాలికలు మరోసారి సత్తా చాటారు। సోమవారం ఉదయం వెల్లడైన ఫలితాల్లో ఈ దఫా 2 తరగతులకు సంబంధించిన ఉత్తీర్ణత శాతం కొద్దిగా మెరుగైంది। 10వ తరగతి ఉత్తీర్ణత శాతం 99.47, 12వ తరగతి ఉత్తీర్ణత శాతం 98.19గా నమోదైంది। గతేడాది వరుసగా 98.94%, 96.93%గా ఉన్నాయి। 10లో బాలురు 99.31%, బాలికలు 99.65% చొప్పున పాస్ అయ్యారు। 12లో బాలురు 97.53%, బాలికలు 98.92% ఉత్తీర్ణులయ్యారు। ఈ మేరకు CISCE చీఫ్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ జోసెఫ్ ఇమాన్యుయల్ వెల్లడించారు। విద్యార్థుల మధ్య అనారోగ్యకర పోటీని నివారించేందుకు ఈ ఏడాది నుంచి ప్రతిభా పత్రాలు అనగా మెరిట్ లిస్టుల జారీని నిలిపివేసినట్లు ఆయన తెలిపారు। CBSE గతేడాది నుంచి ప్రతిభా పత్రాల పంపిణీని ఆపేసింది। 10వ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 21 నుంచి మార్చి 28 మధ్య 18 రోజుల పాటు ICSE, 12వ తరగతి వారి కోసం ఫిబ్రవరి 12 నుంచి ఏప్రిల్ 4 మధ్య 28 రోజుల పాటు ISC పరీక్షలు నిర్వహించారు। మరి వీటికి సంబంధించినటువంటి ఫలితాలు విడుదలయ్యాయి। ఇక మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐసెట్ పరీక్ష అనేది నిర్వహించిన విషయం మనందరికి కూడా తెలిసిందే। ఈ ఐసెట్ పరీక్షకు 91.02% హాజరు। MBA, MCA ప్రవేశాలకు ఏపీ ఐసెట్ 2024 పరీక్షలు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి। ఏపీలో 111, తెలంగాణలో 2 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు। మొత్తం 48,828 మంది దరఖాస్తు చేసుకున్నారు। అందులో 44,446 మంది పరీక్షలకు హాజరైనట్లు కన్వీనర్ మురళీకృష్ణ తెలిపారు।
కాబట్టి ఐసెట్ పరీక్షకు 91% హాజరైన విషయాన్ని మనం గమనించవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఎటువంటి నిధులు విడుదల చేయడానికి లేదు అంటూ మరి ఈసీ పేర్కొనడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, తర్వాత రైతులకు మరి ఇవ్వాల్సిన డబ్బులు కావచ్చు, అలాగే చేయూత, ఇటువంటి పథకాలన్నీ కూడా ప్రభుత్వం మరి అమౌంట్ అనేది విడుదల చేయాల్సి ఉంది. దాన్ని మరి ఈసీ అనేది పర్మిషన్ ఇవ్వలేదు. ఎన్నికలు పూర్తయ్యే వరకు నిధులు విడుదల వాయిదా, పెట్టుబడి రాయితీ, ఫీజు రీయింబర్స్మెంట్ పై ఎన్నికల సంఘం ఆదేశం. రైతులకు పెట్టుబడి రాయితీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకు అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ పంపిన ప్రతిపాదనలను ఎన్నికల సంఘం తిరస్కరించింది. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకు మార్చి 1న, రైతులకు పెట్టుబడి రాయితీ విడుదల కోసం మార్చి 6న సీఎం జగన్ బట్టలు నొక్కారు. అయినప్పటికీ ఆ నిధులను అప్పట్లో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయలేదు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన కొన్ని రోజుల తర్వాత ఆయా పథకాల కోసం నిధుల విడుదలకు అనుమతిని కోరుతూ ఎన్నికల సంఘానికి స్క్రీనింగ్ కమిటీ ప్రతిపాదనలు పంపింది. ఆ ప్రతిపాదనతో ఎన్నికల సంఘం విభేదించింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు నిధులు విడుదలకు వాయిదా వేసుకోవాలని ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి మరి ఎన్నికలు అనేవి పూర్తయిన తర్వాతే మరి వివిధ పథకాలకు సంబంధించి అలాగే వివిధ వాటికి సంబంధించినటువంటి నగదు అనేది మరి లబ్ధిదారుల ఖాతాలో రాబోతోంది. ఇక పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు ఇబ్బందులు ఎదురైతే ఫిర్యాదు చేయండి అంటూ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ పేర్కొనడం జరిగింది. పాఠశాలల్లో బాలలకు సీట్లు కేటాయింపులో ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించి ప్రవేశాలు కల్పించాలని, ఉల్లంఘనకు పాల్పడిన విద్యా సంస్థలపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేసరి అప్పారావు ఆదేశాలు జారీ చేశారు. విద్యా హక్కు చట్టం ప్రకారం సెక్షన్ 12C ప్రకారం రాష్ట్రంలోని ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో అర్హులైన తక్కువ ఆదాయం గల బడుగు వర్గాల నిరుపేద కుటుంబాల బాలలు, సామాజిక వర్గాల అనాథ బాలలకు వారి బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 26 జిల్లాలకు సంబంధించి 25,125 మంది బాలలకి రాష్ట్ర విద్యాశాఖ ఉచితంగా ప్రవేశాలను కల్పించినట్లు ఆయన తెలిపారు. పాఠశాల యాజమాన్యాలు ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా వారికి తప్పనిసరిగా ప్రవేశాలు కల్పించాలని సూచించారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరంలో అత్యధిక సీట్లు గణనీయంగా పెంచడం అభినందనీయమని అన్నారు. బాలల హక్కుల కమిషన్ ఈ విద్యా హక్కు చట్టం పనితీరుపై విద్యాశాఖ సమన్వయంతో పర్యవేక్షిస్తుందని, ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే ఈమెయిల్ ద్వారా apscpcr2018@gmail.com కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇక ఓటరు సమాచార చీటీలో స్వల్ప మార్పులు అంటూ మనం ఓటర్ స్లిప్స్ కి సంబంధించి చూస్తూ ఉన్నాం. ఫోటో స్థానంలో QR స్కానర్. గతంలో ఓటరు సమాచార చీటీపై సంబంధిత వ్యక్తి ఫోటోతో పాటు అతని వివరాలు ఉండేవి. సంస్కరణలలో భాగంగా ఈసారి ఎన్నికల సంఘం వాటిలో ఓ మార్పు చేసింది. ఫోటోను తొలగించి ఆ స్థానంలో QR కోడ్ పొందుపరిచింది. ప్రస్తుతం వాటిని BLOలు ఇంటింటికి పంచుతున్నారు. voters.eci.in వెబ్సైట్ లో లాగిన్ అయి అక్కడున్న QR కోడ్ స్కాన్ చేస్తే సదరు ఓటర్ పేరు, వివరాలతో పాటు ఎపిక్ నంబర్, క్రమ సంఖ్య, పోలింగ్ స్టేషన్ తదితర వివరాలు తెలుసుకోవచ్చు. ఓటు వేసే సమయంలోనూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇందులో పొందుపరిచారు. ఇక్కడ మనం QR కోడ్ చిత్రంతో ఉన్న ఓటర్ సమాచార చీటీ అంటే ఇక్కడ చిత్రంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. గుర్తింపు కార్డు తప్పనిసరి. ఈ ఓటరు చీటీ కేవలం వివరాల కోసం మాత్రమేనని అధికారులు చెబుతున్నారు. ఓటు వేయాలంటే దాంతో పాటు ప్రభుత్వం గుర్తించిన 13 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా వెంట తీసుకొని వెళ్లాలని సూచించడాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఇక మరోపక్క నేడు రేపు కూడా పోస్టల్ బ్యాలెట్. రాష్ట్ర సిఈసి ముఖేష్ కుమార్ మీనా పోస్టల్ బ్యాలెట్ కు అర్హత పొందిన ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయులకు ఓటింగ్ అవకాశాన్ని మరో 2 రోజులు కల్పిస్తున్నట్లు ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు. ఈ నెల 7-8 తేదీల్లో మరో అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. ఏపీ ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాలు ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి ఉద్యోగికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. జాబితాలో పేర్లు లేని వారు, ఓటు కోసం దరఖాస్తు చేసుకుని వారు సైతం తమ ఎన్నికల డ్యూటీ ఆర్డర్, గుర్తింపు కార్డు సంబంధిత ఫెసిలిటేషన్ సెంటర్ కు తీసుకువెళ్లి ఓటు పొందవచ్చునని సూచించారు. ఇలాంటి వారి కోసం 2 రోజుల పాటు అదనంగా ఓటు వేయడానికి అవకాశం ఇస్తామని తెలిపారు. అన్ని ఫెసిలిటేషన్ సెంటర్లో కనీస మౌలిక సదుపాయాలను, హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా పక్కా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సిబ్బందికి ఇప్పటికే 2 విడతల శిక్షణ పూర్తయిందని అన్నారు. వివిధ విభాగాల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని,
సి విజిల్ ద్వారా ఎక్కువ ఫిర్యాదులు అందుతున్నాయని అన్నారు. ఇప్పటి వరకు సుమారు 1600కు పైగా ఫిర్యాదులు వచ్చాయని, వీటిలో 99% ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. స్వయంగా తమ కార్యాలయానికి 500 ఫిర్యాదులు అందాయని, వీటిలో 450 ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. 450 కోట్ల నగదు, మద్యం, విలువైన పరికరాలు స్వాధీనం. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 450 కోట్ల విలువైన నగదు, మద్యం, విలువైన పరికరాలు, వస్తువులను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో సుమారు 12,400 సున్నిత, అతి సున్నిత పోలింగ్ కేంద్రాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టామని అన్నారు. రాజకీయంగా సున్నితంగా ఉన్న 14 నియోజకవర్గాల్లో ఎన్నికల పరిశీలకులు సూచనల మేరకు అదనపు భద్రతా చర్యలు చేపట్టామని అన్నారు. పోలింగ్ దగ్గర పడుతున్న దశలో ప్రతి జిల్లాలను పర్యటిస్తున్నామని తెలిపారు. ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్ స్టేషన్ల దగ్గర ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలిస్తున్నామని వివరించారు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.